ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా 1/7/2025 నుండి 15/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్రుడు నక్షత్రకారకుడు. మిథున రాశిలో రవి గురు సంచార స్థితి. కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి. సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణలు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా, మనుషులకు, పక్షులకు, సకల ప్రాణులకందరికీ కూడా అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. కర్కాటక రాశి వారికి గ్రామదేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. రాశిలోని బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో అన్నింటా విజయం కలగడము, సద్బుద్ధి, సద్జ్ఞానము, నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటించగలిగినట్లయితే అన్నింటా విజయము కర్కాటక రాశి వారు సొంతం కాబోతుంది. 2వ స్థానంలో కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. నదిలు దూకడాలు, అలాగే చెరువుల గట్టులకు వెళ్ళకపోవడం అనేది ఉత్తమోత్తంగా భావించగలగాలి. వాహనాలలో తగు జాగ్రత్తలు చాలా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. లేకపోతే స్వల్పమైనటువంటి ధనపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకపోగలిగితే చాలా మంచి కాలము కర్కాటక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే అష్టమంలో రాహు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు. పని చెయ్యకుండానే మీ యొక్క ధనాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కొందరు ఎత్తుగడలు వేసి మీరు అంతటి వారండి, మీరు ఇంతటి వారని చెప్పి మీ యొక్క ధనాన్ని అప్పుగా తీసుకొని ఎగరగొట్టే ప్రయత్నం చేయడము, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కించడానికి అనేక మంది పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. పెట్టుబడులు, అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరికీ కూడా వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్యం, ధర్మం, న్యాయంగా మీరు ఉండగలిగినట్లయితే సకల శుభము మీకు సొంతమవుతాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఏకాదశంలో శుక్రభగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, షేర్లు, ఇంటి స్థలాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో ఆత్మకారకుడు రవి, విద్యా ఉద్యోగకారకుడైనటువంటి దేవగురు బృహస్పతి ఇక్కడ సంచారం చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు తగు వ్యాయామం అవసరము. తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అనారోగ్యాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష,
దయ చుట్టంబు గదరాసుమతి అన్నట్టుగా వీలైనంత వరకు మౌనము, ధ్యానము, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ కర్కాటక రాశి జాతకులు ఈ గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే అమ్మవారికి తెల్లటి వస్త్రము, తెల్లటి పువ్వులతో, తెల్లటి గాజులతో అర్చన చేయడము, అలాంటి పెరుగన్నంతో కూడుకున్నటువంటి నైవేద్యంగా పెట్టి 10 మందికి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే మనశ్శాంతి, ఐశ్వర్యం, ఆనందం కర్కాటక రాశి వారి సొంతం అవుతుంది. అలాగా నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, అలాగనే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, వస్త్రకారిత వ్యాపారాలు చేసే వారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.